ఆహ్, మనం ఇప్పుడు ఒకటి చెప్తాను సార్. కళల గురించి నేను చెప్తాను. హ్మ్. మనం భూమి మీద జన్మ తీసుకుంటున్నాము. ఏం తెలీదు సార్. కర్మని రాసుకొనొస్తున్నాం. బాధలు, కష్టాలు పడాలని వస్తున్నాం. అవును. వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే కళల ద్వారా హింటులిస్తాడనమాట. అమ్మా! నువ్వు భూమి మీద జన్మ తీసుకుంటున్నావు గదా! ఆ! నీకు ఎరుకనిస్తా. అంటే నీ లైఫ్‌లో ఇది జరుగుతుంది. ఇప్పుడు శ్రీరాముడున్నాడు, దేవుళ్ళున్నారు సార్. ఎలా అంటే ఇప్పుడు గుళ్ళున్నాయి. ఆ గుళ్ళన్నీ ఎలా వెలిసాయి? కలలోనే దేవుడొచ్చి నాకు గుడి కట్టండి అని అవును. కలలో చెప్తేనే అవును. ఇప్పుడు తిరుపతి గాని, శ్రీశైలం గాని, షిరిడి గాని ఈ గుళ్ళన్నీ కలలోనే. అవును. కళల్ని చాలా మంది తక్కువ చూస్తారు సార్. హ్మ్. కళలెందుకొస్తాయంటే నిజాలు, సత్యాలు చెప్పడానికే వస్తాయి. ఓకే. చాలా మందికి కొంతమందికి అంటారు. నాకు కలలో గనిపించింది జరుగుతున్నాయని అవును. కొంతమంది చెప్తారు. అవి అవును. నిజాలు సార్. అవునా? ఆ! ఓకే. నిజాలు అవి. ఏంటంటే భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు భగవంతుడు హింటివ్వాలంటే కళల ద్వారానే మనకిస్తాడు. ఓకే. అక్కడేంటంటే మనకు గత జన్మ చూపిస్తాడు. ముందు జరిగేది. హ్మ్. ప్రెజెంట్ లైఫ్‌లో, ఫ్యూచర్‌లో జరిగేది గూడా మనకు చూపిస్తాడు. ఓకే. అంటే నీ లైఫ్‌లో ఇది జరగబోతుంది. దీన్ని మార్చుకో. హ్మ్. ఇప్పుడు మనము ఒక్కరమే జన్మ తీసుకొనొస్తాం సార్. ఒంటరిగా వస్తాము. ఓకే. ఇప్పుడు నా కూతురుంది. 10థ్ అయిపోయింది. ఇంటర్‌కి పంపిస్తున్నా, కాలేజ్‌కి పంపిస్తున్నా అంటే ఒక భయముంటది. అవును. నాకనిపిస్తది దానికి ఫోన్ కరెక్ట్. ఇవ్వాలి, దాని గైడ్‌గా నేనుండాలి, దానికి సపోర్ట్ చేయాలని నాకనిపిస్తది గదా! అలాగే భగవంతుడు గూడా ఏంటంటే ఒంటరిగా ఎళ్తుంది. తనకు నేను సహాయం చెయ్యాలే అనే ఉద్దేశ్యంతో కలల ద్వారా జ్ఞానాన్ని అందిస్తుంటాడు. కలల హ్మ్. ద్వారా హింట్లివ్వడం. నీ లైఫ్‌లో ఇంతకుముందు ఈ బాధ పడుతున్నావు గదా! మనం అన్నీ మర్చిపోయినప్పుడు మనకు గుర్తు చేస్తాడు. కలల ద్వారా గుర్తు